హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ మహారాణి. ఈ రోజు మా పెద్దమ్మ గారు మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తారు. అదేం రెసిపీనో మా పెద్దమ్మనే అడుగుతాం. రండి పెద్దమ్మ. నమస్తే. నమస్తే టు ద యూట్యూబ్ ఛానల్ మహారాణి, కిచెన్ మహారాణి వాళ్ళందరికీ, చూస్తున్న వాళ్ళకి, చూడని వాళ్ళందరికీ కూడా నమస్కారం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చేసుకోబోయే వాళ్ళకి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ, ఈరోజు మాకు ఏం రెసిపీ చూపిస్తారు మన వ్యూవర్స్ కి చెప్తారా? పాల తాలకులు అనే స్వీటు ఇక్కడ ఈస్ట్ కోస్ట్ అంటే మనకి గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, తర్వాత గుంటూరు జిల్లా, ఈ ప్రదేశాల్లో ఈ స్వీట్ చాలా ఫేమస్ అన్నమాట. ప్రతి పండగ కూడా వినాయక చవితి, సంక్రాంతి పండగకి స్పెషల్గా ఈ స్వీట్ని చేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఈ స్వీట్ని నేను ఈ రోజున ఇవాళ ఇక్కడ చేసి చూపిద్దాం మన ప్రేక్షకులందరికీ కూడా. ఓకే అమ్మ, ఇప్పుడు మనకి ఏమేమి కావాలి? ఈ పాల తాకులు చేయడానికి ఇప్పుడు మనం తీసుకునే ఎంతమందికి ఒక 1/2 కిలో బియ్య పిండికి 1 లీటర్ గానీ లీటర్న్నర పాలైనా ఉపయోగించుకోవచ్చు. 1/2 కిలో బియ్య పిండికి లీటర్ అయినా లీటర్న్నర అయినా మన ఇష్టం వచ్చినట్టు పోసుకోవచ్చు. తర్వాత వాటికి కావాల్సింది సబ్బియ్యం కొంచెం, మనకి ఎన్ని కావాలి అన్నీ కొంచెమే వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు, కిస్మిస్ నేతిలో వేయించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత యాలక్కి పొడి ఒకటి ముందుగానే మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం నెయ్యి ఉంచుకోవాలి. తర్వాత ముందు మనం ఏం చేయాలంటే ఈ సబ్బియ్యంలో నెయ్యి వేసి కొంచెం ఇట్లా బాగా ఇరక్కుండా, పాలు విరిగిపోతాయి అన్నమాట. అందుకని విరగకుండా ఉండడానికి నెయ్యి వేసి పిసకాలన్నమాట. పిసికినాక అప్పుడు మనం కుక్కర్లో కొంచెం నీళ్లు పోసి ఉడకనిచ్చుకోవాలి. ఒక 1 విజిల్ కానీ 2 విజిల్స్ వచ్చినా చాలు. ఈ లోపల మనం ఏం చేయాలి, ఒక పక్కన పెద్ద గిన్నె, వెడల్పు గిన్నె పెట్టుకోవాలి. చూపించాలి. హాఫ్ వరకు పోసుకోవాలి నీళ్ళు. ఓకేనా? ఇప్పుడు సబ్బియ్యం పెట్టేసామమ్మా, వాటర్ పెట్టాము. ఈ లోపు ఇది సన్న సెగలు పెట్టుకుంటే ఇది కాగుతా ఉంటాయి నీళ్లు. ఈ లోపు ఈ కుక్కర్ ఒక్క సౌండ్ రానివ్వాలమ్మా. ఒక విజిల్ కానీ 2 విజిల్స్ కానీ వచ్చినాక మనం దాన్ని దించేసి వేరే గిన్నె పెట్టుకొని కొంచెం నీళ్లు పోసి మరిగినాక ఈ బెల్లం కొంచెం మనకి తీపి, జస్ట్ సప్పగా, తాలికలు సప్పగా ఉండకుండా కొంచెం స్వీట్గా ఉండటానికి కొంచెం బెల్లం, పొడి చేసిన బెల్లాన్ని దాంట్లో వేసుకొని అది కొంచెం బెల్లం అంతా కరిగినాక దించేసి బియ్య పిండి కలుపుకుందాం. ఓకే అమ్మా, మనం ప్రాసెస్ ఈ లోపు వేడి అవుతా ఉంటుంది. మరి మీ గురించి మాకు చెప్పండి అమ్మా. మేము ఎంతమంది పిల్లలు, ఏంటి, మీరేం చేస్తారు, మా వారికి చెప్పండి. ఏం లేదమ్మా, మేము మ్యారేజ్ అయినాక హైదరాబాద్ నుంచి కర్ణాటక వచ్చాము. మా షుగర్ ఫ్యాక్టరీలో అక్కడ మా వారు ఉద్యోగం చేసేవారు మేనేజర్గా. నేను తర్వాత చదువంతా ప్రైవేట్గానే చదువుకున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ చదువుకున్నానమ్మా. అవన్నీ ఎగ్జామ్, బీఈడి కూడా ఎగ్జామ్ పాస్ అయినాక అక్కడ ఒక మన ఆంధ్ర మైగ్రేట్స్ వాళ్ళందరికీ, వలసగా వచ్చిన వాళ్ళందరికీ ఒక స్కూల్, తెలుగు స్కూల్ కావాలన్న ఉద్దేశంతో గొట్టిపాటి వాళ్ళు ఒక స్కూల్ని స్టార్ట్ చేశారన్నమాట, మన తెలుగు పిల్లల కోసం అని. స్పెషల్గా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో ఒక స్కూల్ స్టార్ట్ చేశారు. ఆ స్కూల్లో నేను 25 ఇయర్స్ సర్వీస్ చేశాను. పేరమ్మా? గొట్టిపాటి వెంకటరత్నం హై స్కూల్, విద్యానగర్, గంగావతి నుంచి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నమాట. తెలుగు వాళ్ళకి ఇది పెట్టారు స్కూల్ అన్నమాట, తెలుగు మీడియం. మనకి ఇబ్బంది లేకుండా మన రైతులు, ఇక్కడ వ్యవసాయం చేసుకునే రైతులు అన్నమాట, వాళ్ళ పిల్లల కోసం అని ఈ స్కూల్ పెట్టారు. అప్పట్లో స్కూలే లేదు ఇక్కడ, తెలుగు మీడియం. మరి కర్ణాటక స్టేట్ కదా, అందుకని ఈ స్కూల్ పెట్టారన్నమాట. ఈ స్కూల్లోనే మేము అక్కడ ఉద్యోగం చేశాను 25 ఇది ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా? గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ ఇది. ఓకే. అంటే గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది అనమాట. మాకు గవర్నమెంట్ శాలరీ ఇస్తుంటాయి కానీ ట్రాన్స్ఫర్లు ఉండవు. ఓకే, నో ట్రాన్స్ఫర్స్ అనమాట. మరి పిల్లల గురించి చెప్పండి అమ్మా. నాకు 3 అబ్బాయిలమ్మా. పెద్ద అబ్బాయి ఏమో ఎంఎస్ డాక్టరు, సర్జను. కోడలేమో ఎండి గైనిక్, హైదరాబాద్ లో వాళ్ళు నర్సింగ్ హోమ్ ఉందమ్మా. 2వ అబ్బాయి కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ జాబ్. 3వ అబ్బాయి ఏమో ఆర్కిటెక్ట్, ఈజ్ రన్నింగ్ ఏ ప్రైవేట్ కంపెనీ. టీచర్ గా పిల్లల్నే కాదు, పిల్లల్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దారు. భగవంతుడి దయమ్మది.
ఇప్పుడు మనకి విజిల్ 2 విజిల్స్ వచ్చినాయి అమ్మ. తీసేసి కింద పెట్టు. ఓకే, తీసేసి ఇది మనము స్టీల్ గిన్నెలో కొంచెం నీళ్లు పోయి చాలు 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 చాలా చాలు. కొంచెం నీళ్లు పోసాము. ఈ పిండి తగ్గుతూ మరుగుతున్నాయమ్మా. కొంచెం ఓకే, ఈ బెల్లం కొంచెం కొంచెం వేసాను. ఒక పిటికెడు బెల్లం ఇందులో వేసి కొంచెం బెల్లం అంతా కరగాలన్నమాట. ఓకే మా. తర్వాత మనం ఈ పప్పు గుత్తి ఉంటుంది కదా, దీంతో ఇట్లా మనం కలుపుకుంటా ఉండాలన్నమాట. బాగా బెల్లం అంతా కరగనియాలి. ఓకే, మనం ఈ బెల్లం తీసి కరిగినాక బియ్య పిండి కలుపుకోవాలన్నమాట. మనకు కావాల్సినంత బియ్య పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సబ్బియ్యం ఉడకబెట్టాం కదా, ఆ సబ్బియ్యం ఇందులో కలుపుకోవాలి. ఈ నీళ్ళల్లో వేసుకొని మనం హై పెట్టుకొని సెగ హై పెట్టుకోవాలి. బాగా నీళ్లు మసరాలి. ఈ నీళ్లు ఈ లోపు మళ్ళీ ఈ పక్కన పొయ్యి మీద మనం పాలు పెట్టుకోవాలి. ఓకే అమ్మా. పాలు కాగుతా ఉంటాయి. మనం కలిపిన పిండిని ఈ కారపూస గిద్దలు ఉంది కదా, ఓకే అమ్మా, ఇది 3 బెజ్జాలు ఉన్న కారపూస గిద్దలు తీసుకొని దీంట్లో కొంచెం 3 హోల్స్ ఉన్నది మనము ఇది తీసుకోవాలి. ఓకే అమ్మా. కానీ వెనకటి రోజుల్లో మూకుడు అంటారు. ఆ మూకుడిని గిన్నె మీద పెడతారనమాట. పెట్టి కలిపిన పిండిని ఇట్లా దోస్తారు అనమాట. ఇప్పుడు మనకు చేయలేము కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఈ రోజుల్లో ఈ చక్రాల గిద్దెని వాడుకుంటున్నాం. ఓకే అమ్మా, ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది బెల్లం కరిగిపోయింది, కరగాలి, బాగా కరగాలి. కరిగిందా? కరిగిందమ్మా. కరిగిపోయింది కదమ్మా, మనం తీసేసుకుందాం. ఓకే, తీసుకొని పాలు గిన్నె 1 లీటర్ పాలు, నేను పాలు పెట్టేస్తాను. 1 లీటర్ పాలు. ఇప్పుడు మనం పాలు కాసుకోవాలి. కొంచెం సిమ్ లో పెట్టుకుందాం, హై పెట్టి. ఓకే, ఒక 5 నిమిషాలు హై పెడదాం, తర్వాత సిమ్ లో పెడదాం. అవి కాగుతూ ఉంటాయి. ఇది మనం పిండి కలుపుకుందాం. ఓకే, ఇది పట్టుకొని పిండి వేస్తాం. ఇది కలుపుకోవాలన్నమాట. ఈ బెల్లం నీళ్ళలో రైస్ వేసుకొని, రైస్ ఫ్లోర్ మనకి ఎలా అమ్మా, గోధుమ పిండి కన్సిస్టెన్సీ రావాలా, కొంచెం జారుగా రావాలా? మనం పూరి పిండి ఎలా కలుపుతాం, గోధుమ పిండి సేమ్ అలాగే. కారపూస పిండి ఎలా కలుపుతాం, అవునమ్మా, అదే. కొంచెం మనం ఇలా తయారు చేసిన పిండిని రెడీ చేసుకున్నాం. ఈ కన్సిస్టెన్సీలో మనం ప్రిపేర్ చేసుకోవాలి. గీ కొంచెం నెయ్యి రాసుకోవాలన్నమాట. పిండి మనం లోపల పెట్టబోయే ముందు కొంచెం ఈ రెండిటికి రాసుకుంటే తేలిగ్గా దిగుతాయి అన్నమాట. కుక్కర్ తీయమ్మా. సబ్బియ్యం ఉడికినాయేమో చూసుకొని చూడమ్మా, ఉడికినాయి తీసేసి ఇందులో వేసే, ఇందులో వాటర్లో వేసేయండి. మనం ఇలా కలుపుకుంటూ ఉండాలమ్మా. ఓకే, అవి ఉడికితే ఒక 10 నిమిషాలు. ఈ 10 నిమిషాలు ఉడికినాక ఇంకొంచెం ఉడకాలన్నమాట. ఉడికినాక అప్పుడు మనం ఇది స్టార్ట్ చేద్దాం ప్రొసీజర్. ఈ లోపు మనకి పాలు కాగుతుంటాయి ఒక పక్కన. ఓకే, సరేమా, మనకి ఇప్పుడు పాలు బాయిల్ అవుతున్నాయి, వాటర్ బాయిల్ అవుతుంది, అంత లోపల మీరు గంగావతిలో టీచర్ అన్నారు, అక్కడ ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు, మరి ఇక్కడ మనకి హోమ్ స్టే మీరు చేశారు, మరి మాకు ఆ విశేషాలు చెప్తారా? గంగావతి మన శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి రాజ్యం అన్నమాట. అది చాలా ఫేమస్. హంపి విజయనగర రాజ్యం అన్నమాట. హక్కా బుక్క రాజులు పరిపాలించారు. గంగావతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. తుంగభద్ర నది ఒడ్డున ఉందన్నమాట. తుంగభద్ర నది ఒడ్డున ఉంది. అక్కడ విరూపాక్ష
దేవాలయం చాలా ఫేమస్ అన్నమాట. తర్వాత అక్కడి నుంచి మధ్యలో ఒక 10 కిలోమీటర్ల దూరంలో హస్పేట్కి గంగావతికి మధ్యలో ఈ మన ఇది ఉన్నాయి, ఏంటంటే అక్కడ లక్ష్మీ దేవాలయం చాలా ఫేమస్. తర్వాత అక్కడి నుంచి ఇంకొంచెం దూరంలోనే 5 కిలోమీటర్ల దూరంలో కిష్కింద రిసార్ట్స్ ఉన్నాయి, ఆంజనేయ స్వామి కిష్కింద రిసార్ట్స్ ఉన్నాయి. అది కూడా చాలా ఇప్పుడు బాగా డెవలప్ చేశారమ్మా. అందరూ కూడా ఎక్కువగా మనం ప్యాడీనే పండిస్తాం అనమాట, వరి. అందుకని గంగావతిని రైస్ బౌల్ సిటీ అంటారు. గంగావతిని రైస్ బౌల్ సిటీ ఫేమస్ అంటారు అనమాట. రైస్ బౌల్ ఆఫ్ కర్ణాటక. ఎందుకంటే ఇక్కడ నుంచి పండిన ధాన్యం అంతా కూడా ఎక్కడెక్కడో విదేశాల్లోకి ఎగుమతి చేస్తారు అనమాట. అది గంగావతికి. మేము ఇక్కడ శివమొగ్గలో అవుట్స్కట్స్ లో ఒక 3 acres తీసుకొని హోమ్ స్టే ఏర్పాటు చేసుకున్నాం. సరే అమ్మా, ఇప్పుడు మీరు గంగావతిలో స్టే చేస్తున్నారు, మరి ఇక్కడికి గంగావతి నుంచి ఇక్కడికి శివమొగ్గ అనే ప్లేస్. శివమొగ్గలో ఇక్కడ కూడా వ్యవసాయం ఎక్కువ. అంటే ఒక్క, కొబ్బరి, స్పైసెస్, లవంగ, తర్వాత మిరియాలు, యాలక్కి ఇవన్నీ బాగా పండుతాయి అన్నమాట. తర్వాత ఇక్కడ కూడా తుంగా నది స్టార్టింగ్ ప్లేస్ అన్నమాట. ఇది తీర్థహళ్ళికి శివమొగ్గకి మధ్యలో ఉంది ఈ ప్లేస్. దొడ్మనే అనే ప్లేస్ కి దగ్గరగా ఉంది అన్నమాట ఈ హోమ్ స్టే. ఇక్కడ ఈ ప్రాంతాన్ని, ఈ శివమొగ్గ, ఈ తీర్థహళ్ళి, ఈ ప్రాంతాన్ని అంతా కూడా మలెనాడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడ వర్షపాతం ఎక్కువ. ఇక్కడికి దగ్గరలో ఆగుంబె అనేది ఉంది ప్రాంతం. అది హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద స్టేట్, హైయెస్ట్ రెయిన్ఫాల్ అనమాట. అంటే మనకి 6 నెలలు వర్షాలు బాగా కురుస్తాయి, పిలిస్తే మనకి వర్షం వస్తుంది అనమాట. అందుకే ఈ ప్రాంతానికి మలెనాడు అని అంటారు. ఓకే. ఇక్కడ అందుకే మనకి ఒక్క తోటలు, ఇది కమర్షియల్ గా కూడా ఫేమస్. ఎందుకంటే ఒక్క, కొబ్బరి, స్పైసెస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పండించి ఎగుమతి చేస్తారు. అందుకే ఇక్కడ ఈ సిటీని కమర్షియల్ సిటీ కూడా అని అంటారు అన్నమాట. ఓకే. మరి మన కిచెన్ మహారాణి ప్రేక్షకులకి ఈ హోమ్ స్టే గురించి చెప్పండి అమ్మా. ఇక్కడ ఈ హోమ్ స్టేలో 2 కాటేజెస్ ఉన్నాయమ్మా. రీసెంట్ గానే దీన్ని ప్రారంభించాము. ఇక్కడ ఈ మలెనాడు అంటాం కదా, మలెనాడు అంటాం కదా. ఈ 2 కాటేజెస్ పేర్లు తుంగా, భద్ర. ఈ 2 నదులు మనకి ఇక్కడ ఫేమస్ అన్నమాట. ఇది హైవే నుంచి ఒక 1/2 గంట నడక మనకి లోపలికి, అంతే. ఇక్కడ ఈ హోమ్ స్టేలో మనం ఇక్కడ గనక ఇది ఉంటే శివమొగ్గ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అమ్మా? ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes 30 to 40 minutes జర్నీ. ఓకే. బస్ ఫెసిలిటీ ఏమన్నా ఉందా? బస్సులు ఉంటాయమ్మా, వెహికల్స్ ఉంటాయి, ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ మనకి. తర్వాత ఫ్రమ్ బెంగళూరు యూ కెన్ కమ్ డైరెక్ట్లీ హియర్, ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ యూ కెన్ కమ్, ఫ్రమ్ తిరుపతి యూ కెన్ కమ్. తర్వాత ఈ 1 hour డిస్టెన్స్ ఉంటుందమ్మా మనం బై ప్లేన్ గనక ఇక్కడికి వస్తే. తర్వాత ఇక్కడికి వచ్చినాక మనకు అన్ని వెహికల్స్ ఫెసిలిటీ ఉంటుంది. ఒక వెహికల్ బుక్ చేసుకొని ఇక్కడ ఉన్న దగ్గరగా ఉన్నటువంటి ప్లేసెస్ స్టే చేసిన వాళ్ళకి దగ్గరలో మనం ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు, ఇక్కడ ఫేమస్ అన్ని మాకు చెప్పమ్మా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఫేమస్ ప్లేసెస్ తెలుసుకునే ముందు మనం ఈ బెల్లంలో కొంచెం నీళ్లు పోసుకొని, ఈ పాలు తీసేనా? పాలు తీసి కింద పెట్టమ్మా. ఈ బెల్లంలో కొంచెం వాటర్ పోయాము, కొంచెం చాలా. అది బెల్లం కరిగేదాకా ఉంచుకోవాలి. మొత్తం కరగాలి, లేత పాకం రావాలన్నమాట. తర్వాత ఇప్పుడు సబ్బియ్యం ఉడికినాయో లేదో చూసుకోవాలమ్మా. మనకి సబ్బియ్యం ఉడికినట్టుగానే అనిపిస్తుంది, చూడు. ఓకే, సబ్బియ్యం ఉడికిపోయింది, ఉడుకుతుందమ్మా. ఇప్పుడు మనం పాల తాపులో నిదానంగా దూసుకుందాం. ఓకే. మనం వీటిని ఇలా ఒక సైడ్ నుంచి అనుకుంటా రావాలి. ఓకే అమ్మా. ఒక 10 నిమిషాలు దాన్ని ఉడకనివ్వాలి. ఓకే.
మనం వెంటనే మళ్ళీ వేసామనుకో అవి ముద్ద అవుతుంది అనమాట. ఓకే. అందుకని అవి మనం వేసిన వాటిని ఉడకనివ్వాలి. ఓకే. ఈలోపు ఇప్పుడు ఇక్కడ విజిట్ చేసే ప్లేస్ గురించి మీరు అడిగారు కదా. అవును. ఇక్కడికి దగ్గరలో వితిన్ 2 hours to 3 hours డిస్టెన్స్ లో మనకి ఫస్ట్ శృంగేరి చాలా ఫేమస్ శారదా టెంపుల్ అన్నమాట, చాలా ఫేమస్. మళ్ళీ అక్కడి నుంచి మనకి ఉడిపి ఇదంతా కూడా ఈ వెస్ట్ కోస్ట్ మనకన్నమాట. ఉడిపి ఉందమ్మా. మళ్ళీ ఉడిపి శ్రీకృష్ణ శ్రీకృష్ణుడి టెంపుల్. మళ్ళీ అక్కడి నుంచి మురుడేశ్వర్ టెంపుల్ ఉందమ్మా, శివుడిది అన్నమాట. తర్వాత అక్కడి నుంచి మనకి నెక్స్ట్ గోకర్ణ చాలా ఫేమస్ కదా, గోకర్ణ కూడా ఉంది ఇక్కడే. తర్వాత ఇక్కడి నుంచి మనకి కుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా నమ్మకం. ఇప్పుడు వివాహం అయిన తర్వాత కొంతమంది పిల్లలు లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటారు అనమాట, కుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో. ఇవన్నీ కూడా. తర్వాత ధర్మస్థలం కూడా మనకి 3-4 గంటల డిస్టెన్స్ లోనే ఉంది. కాబట్టి ఇక్కడ ఒకేసారి ఈ ప్లేస్లన్నీ మీరు విజిట్ చేయలేకపోతే మనం ఇక్కడ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మనం కంటిన్యూ చేయొచ్చు. ఒక టెంపుల్ కానీ 2 temples పర్ డే వీ కెన్ విజిట్ దోస్ ప్లేసెస్ అన్నమాట. ఎవరైతే నేచర్ ని ఎంజాయ్ చేస్తూ పీస్ఫుల్ గా అండ్ యూ కెన్ టేక్ ఫారెస్ట్ లో ఉండాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఈ ప్లేస్ అంతా కూడా ఫుల్ చుట్టూ మనకి ఒక్క తోటలు కనిపిస్తాయి. అవును. ఒక్క కొబ్బరి తోటలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం హోమ్ స్టేలో ఉంటే మనం చక్కగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మన జర్నీని మనం కంటిన్యూ చేయొచ్చు. ఓకే. అండ్ వీ కెన్ ఆఫ్టర్ టేకింగ్ ఏ లాంగ్ టైమ్ రెస్ట్ అన్నమాట. ఇక్కడ ఇప్పుడు తుంగ భద్ర ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉందా? నిదానంగా డెవలప్ చేయాలని చూస్తున్నాం అనమాట. ఈలోపు ఇప్పుడు ఇక్కడ అయింది కదమ్మా, 5 minutes మనం వీటిని ఉడకనివ్వాలన్నమాట. ఓకే అమ్మా. అది పాకం కూడా ఈలోపు ఉడుకుతాం. ఇగో ఇలా ఉడకనియాలి, చూడండి దగ్గరికి. అలా ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు అవి ఉడికినాయి కదా, ఇప్పుడు ఇంకొకటి దానిపైన వేసేసుకోవచ్చా? లేదు, సైడ్ ఇవి మధ్యలో ఉంటాయి, సైడ్ రానిస్తాను. ఓకే అమ్మా. ఇలా. ఓకే. ఈ లోప అవి ఉడుకుతుంటాయి. దీని మీద పడకుండా దీని మీద పడకుండా మనం సైడ్ చేసుకోవాలి. ఓకే అమ్మా. ఈ లోపు మళ్ళీ అవి ఉడుకుతా ఉంటాయి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ లోపు మనకి ఇక్కడి నుంచి దగ్గరలో చౌడేశ్వరి దేవాలయం ఉంది, అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవత. కూడా సిగందూర్ అనే జోగ్ ఫాల్స్ దగ్గరే ఉంటుంది. మనం జోగ్ ఫాల్స్ నుంచే వెళ్ళొచ్చు అనమాట ఈ చౌడేశ్వరి దేవి టెంపుల్ కి. ఇది కూడా మనకి ఒక రోజు టైం తీసుకుంటుందమ్మా. జోగ్ ఫాల్స్ కూడా చాలా ఫేమస్, చాలా అందంగా ఉంటుంది. కానీ దీన్ని మనం వర్షాకాలం జూలై ఆగస్టు నెలలో మనం వచ్చి చూసుకోవాలన్నమాట. ఫుల్ నేచర్ అంతా మనకు అక్కడే ఉందేమో అనిపిస్తుంది అనమాట. తర్వాత జోగ్ ఫాల్స్ నుంచి మనం సిగందూర్కి వెళ్ళి అక్కడ మనకి రీసెంట్ గానే అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మించారు మన నది మీద. జోగ్ ఫాల్స్ సిగందూర్ మన అమ్మవారి టెంపుల్ కి వెళ్ళడానికి. అంతకుముందు ఏంటంటే ఇది ఉండేది, క్రూజ్ ఉండేది, దాని మీద వెళ్ళేవాళ్ళం అనమాట. ఏదో ఇప్పుడు ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి ఈ బ్రిడ్జ్ నిర్మించారు రీసెంట్ గా, ఒక 6 months బ్యాక్. ఇప్పుడు మనం వెళ్ళేవాళ్ళందరం మనం బస్సు కానీ మన వెహికల్స్ లో కానీ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అన్నమాట. అమ్మవారిని దర్శించుకోవచ్చు. అక్కడి నుంచి జోగ్ ఫాల్స్ కి వెళ్ళొచ్చు. జోగ్ ఫాల్స్ నుంచి మనం శృంగేరి లేదా ధర్మస్థలం ఏదైనా సరే ఈ రూట్ లో మనం విజిట్ చేసుకుంటా వెళ్ళొచ్చు అమ్మా. ఓకే అమ్మా. 5 నిమిషాలు ఇంకా ఉడకనియాలమ్మా వీటిని. ఇంకొంచెం ఉడకాలి. ఈ జీరా చూడమ్మా అయింది, తీసేసాం. అది వద్దు, సిమ్ లో పెట్టి పాలు మనం వేడి చేసుకుంటా ఉందాం అనమాట. ఇప్పుడు నేను తీసేసి పాలు పెట్టాం. తర్వాత మురుడేశ్వర్ నుంచి మనకి కార్వార్ డిస్ట్రిక్ట్ దగ్గర, కార్వార్ డిస్ట్రిక్ట్ ఇదంతా కూడా వెస్ట్ కోస్ట్ అన్నమాట. ఓకే. వెస్ట్ కోస్ట్ కార్వార్ డిస్ట్రిక్ట్ నుంచి మనం అక్కడికి అతి దగ్గరలో గోవా టూరిస్ట్ ప్లేస్ ఫేమస్. కార్వార్ నుంచి గోవా ఎంత డిస్టెన్స్? 5-6 గంటల ప్రయాణం. ఓకే. 5-6 గంటల ప్రయాణం ఉంటుంది. మనం అక్కడ గోవా కూడా విజిట్ చేసుకోవచ్చు. ఓకే. 2 days we can happily spend in Goa. Okay. Even for the youth also it is very
ఎంజాయ్మెంట్ అనమాట. Okay. బాగుంటుంది. గోవా అందరికీ తెలిసిన ప్రాంతమే కదా, సో దే కెన్ విజిట్. ఇట్ ఈస్ వెరీ నియర్ బై ఫ్రమ్ హియర్, 5 to 6 hours డిస్టెన్స్. ఓకే. అది ఈ ప్లేసెస్ అన్నీ ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చారంటే మీరు ఈ ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేయొచ్చు. ఓకే అమ్మా. తర్వాత అమ్మ ఇక్కడ కూడా రైస్ ఐటమ్స్ ఎక్కువ తింటారు. బియ్య పిండితో తయారు చేసినటువంటి బియ్యపు రొట్లు, తర్వాత కుడుగులు, కడుబులు, అన్ని బియ్యపు రవ్వతో తయారు చేసే కడుబులు అన్ని ఇవే తింటారు అనమాట. బియ్యపు రవ్వతో తయారు ఇక్కడ ఈ ఏరియాలో ఉప్మా అన్ని బియ్యపు పిండితో తయారు చేసే వస్తువులు ఎక్కువగా ఈ ఏరియాలో తింటారనమాట. తర్వాత నీరిన దోశ, వీటిలో నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారమ్మా. ఈ దోశలకి నాటు కోడి పులుసు కానీ మటన్ పులుసు తోటి తింటారన్నమాట. ఇవి ఫేమస్ ఇక్కడ వండే వంటలు. తర్వాత బిసిబెళ్ళ బాత్ చేస్తారమ్మా, వాంగి బాత్ చేస్తారు. ఇవి ఫేమస్ ఇక్కడ. స్వీట్ ఏమో ఓళిగి చేస్తారు, బొబ్బట్టు అంటాం మనం, ఇక్కడ వాళ్ళు ఓళిగి అంటారు. మరి మీరు చాలా రెసిపీస్ చేస్తారా? చేస్తామమ్మా బొబ్బట్లు కూడా. ఇంకా 5 నిమిషాలు ఉడకాలి. మనకి ఇంకొంచెమే పిండి ఉంది. ఈ పిండి అయిపోతే ఇవి ఉడుకుతాయి అన్నమాట. ఓకే. ఈసారి ఒక ట్రిప్కి వస్తుంది, కొంచెమే ఉంది, అయిపోతుంది. ఇక్కడ నేచర్ వచ్చిన వాళ్ళందరికీ ఒకసారి ఇక్కడ చూడండి. అన్ని కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, ఒక్క చెట్లు. ఈ హోమ్ స్టేలో బాతులను కూడా పెంచుతున్నామమ్మా. దానికోసం ఒక చిన్న పాండ్ కట్టించాం ఆ అరటి చెట్ల దగ్గర. ఇక్కడ ఎక్కువగా యాలకి బనానాస్ అంటారు, చిన్న అరటి పళ్ళు అన్నమాట. కానీ చాలా తీయగా ఉంటాయి ఇక్కడ, ఫేమస్ అవి. ఇవి ఒక్క మొక్కలమ్మా, ఇవన్నీ ఒక్క మొక్కలు. ఒక్క మొక్క మధ్యలో కొబ్బరి మొక్కలు కూడా వేస్తారు. ఈ అరటి చెట్లు ఉంటాయి. తర్వాత ఈ ఒక్క తోటలో ఒక్క మొక్కలకి ఈ మిరియాల చెట్లని పాకిస్తారు అనమాట. తర్వాత తమలపాకు మొక్కలు కూడా పాకిస్తారు. మళ్ళీ లవంగా మొక్కలే వేస్తారు ఇక్కడ. అంతా మనకి చుట్టూ మనకి ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ తోటలో చాలా బ్యూటిఫుల్ ప్లేస్. చాలా. ఈ తోటలో ఇప్పుడే కొంచెం రోడ్డు వేస్తున్నారమ్మా, ఇంకా రోడ్డు కంప్లీట్ అవ్వలేదు. అక్కడ అది 2వ హోమ్ స్టే అనమాట. ఇది ఫస్ట్ హోమ్ స్టే. ఇది ఫస్ట్ హోమ్. ఇది తుంగా. అది భద్ర కాటేజ్. ఇది భద్ర అమ్మ. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలు వేసాం. అన్ని ఇప్పుడు మీకు తెలిసినంత వరకు ఏమేమి మొక్కలు ఉన్నాయో చెప్తారా? జాక్ ఫ్రూట్, మామిడి, సపోటా, జామ, నిమ్మ, దబ్బకాయ ఉంది. ఇంకా జాక్ ఫ్రూట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇది చింత చెట్లు, ఉసిరి చెట్లు కూడా ఉన్నాయమ్మా. అన్ని రకాల మొక్కలు వేశారు. చెర్రీలు కూడా పండుతాయమ్మా ఆ తోట పైన. చూపించు. ఇక్కడ ఈ చిన్న పాండ్ ఈ బాతుల కోసం అని కట్టించాం. అది ఇక్కడే వాటర్ తాగి ఇక్కడే వాటర్ అవి ఇక్కడ లోపలికి వెళ్ళి స్విమ్ చేస్తాయన్నమాట. ఇప్పుడు అది ఓకే. ఇదే చూపించు. వావ్, సూపర్. మొత్తానికి మీరు ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇక్కడ పీస్ఫుల్ గా ప్రకృతి మధ్యలో హ్యాపీగా మనం ప్రకృతిని చూసుకుంటూ ఫుల్ ఆక్సిజన్ అమ్మా ఇది. అవును, పొల్యూషన్ లేనటువంటి ఏరియా అన్నమాట. ఈ ఏరియాలో మనకి ఎలాంటి ఫ్యాక్టరీస్ ఏమీ లేవు అమ్మాయి చుట్టుపక్కల. ఇది బెంగళూరు నుంచి మనం ఫ్లైట్ వస్తే 1 hour, హైదరాబాద్ నుంచి వచ్చినా కూడా 1 hour, తిరుపతి నుంచి వచ్చినా కూడా 1 hour డిస్టెన్స్ లో ఉంది ఈ షివమొగ్గ ఏరియా. మనం చూద్దామమ్మా. ఈ లోపల ఈ ఉడికి ఉంటాయి. సరే అమ్మా. పిండి ఉందమ్మా, మిగిలిన పిండి అది కూడా వేసేస్తున్నాను. ఓకే.
ఇంకా అయిపోయిందమ్మా. Okay. పిండి మనం కలుపుకున్న పిండిని మొత్తం వేసేసి అనమాట. ఇది ఇంకా 10 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. Okay అమ్మా. ఈ పాలు ఈ లోపు మనం ఇక్కడ మరిగించుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా మీ స్టూడెంట్స్ గురించి, మీ టీచర్ లైఫ్ గురించి కొంచెం చెప్తారా? ఇక్కడ మేము వర్క్ చేసినటువంటి శ్రీ గుట్టిపట్టి వెంకటరత్నం స్కూల్ హై స్కూల్లో 25 years చేసామమ్మా. అంటే 10th కి 9th కి నేను ఇంగ్లీష్ తీసుకునేదాన్ని. 10th కి 9th కి మీరు ఇంగ్లీష్ టీచర్? ఇంగ్లీష్ టీచర్, ఎంఏ లిటరేచర్ బీఈడి అనమాట నేను. ఓకే. 25 బ్యాచెస్ అవుట్ గోయింగ్ 10th బ్యాచెస్ వెళ్ళాను. 25 బ్యాచెస్ అమ్మా. ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మంచి పొజిషన్లో సెటిల్ అయ్యారు. మరి ఆ రోజుల్లో మేము చేసినందుకు ఈ రోజు we feel very proud to see our students in such a high position అన్నమాట. వెల్ సెటిల్డ్. కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. 25 బ్యాచెస్ కి మీరు టీచర్. 25 బ్యాచెస్ and we are some of them have settled in America, Melbourne and in Bangalore, Andhra Pradesh, Telangana and Tamil Nadu, everywhere well settled. ఓకే. స్టూడెంట్స్ అంతా టచ్ లో ఉన్నారా? అందరూ మాక్సిమం స్టూడెంట్స్ టచ్ లోనే ఉన్నారమ్మా. వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తూ ఉంటారు, మేము చేస్తాము. కానీ అన్ని రంగాల్లో ఉన్నారు మా స్టూడెంట్స్ కూడా. ఓకే. బాగా జాబ్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దేర్ అన్ని వెరీ హై పొజిషన్ లోనే ఉన్నారు. ఉన్నాయమ్మా. ఇంకొంచెం ఉడకాలి. సేమ్ మనకి చూసారా మనం కారపులుస అవును ఎట్లా చేస్తామో అలాగే, అంటే బాగా ఉడకనివ్వాలి వీటిని. ఉడికితే అవి విరగకుండా ఉంటాయి అన్నమాట. దగ్గరగా చూ. ఓ పక్క ఈ లోపు అవి ఉడుకుతుంటాయి. జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుందాం. కొంచెం 1 స్పూన్ 2 స్పూన్ నెయ్యి వేసి వేయించుకుందాం. ఈ జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకుందామమ్మా. ఓకే. బెల్లం కూడా పాకం చేసి ఉంచుకున్నాము రెడీగా. కరిగింది కదా బెల్లం, ఆ పాకం రెడీగా ఉంది. ఇది పూర్తిగా ఉడికినాక, ఈ పాలు తాలూకు బాగా ఉడకాలి. ఉడికినాక అప్పుడు ముందు ఫస్ట్ మనం పాలు పోసుకుందాం. ఓకే. పాలు పోసుకొని అది కొంచెం ఉడికిన తర్వాత కిందకి దించినాక మనం బెల్లం పాకం కలుపుకోవాలి. ఇట్ టేక్స్ టైం అనమాట. మనం హడావుడిగా చేస్తే ఇది కుదరదు అన్నమాట. జీడిపప్పు ఇది సన్న సెగలో వేయించుకుంటాం. యాలక్కి పొడి ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్నాము. ఈ యాలక్కి పొడిని కూడా మనకి ఎంత కావాలో అంత వేసుకో. ఇప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు మనం వేసుకుందాం. ఇది 10 నిమిషాల తర్వాత మనకి ఉడికిందో లేదో చూసుకోవాలమ్మా. కొంచెం బియ్య పిండి ఉడకాలన్నమాట. ఇది ఉడికితే మనం పాలు పోసుకుంటాం. సరే. ఉడికిన జీడిపప్పు కిస్మిస్ పక్కన పెట్టుకున్నాము. మనకి లోపల బియ్య పిండి ఉడికిపోయింది. యాలక్కి పొడి వేసాను. నెక్స్ట్ పాలు పోసాను. పోసాను మొత్తం పోసాను. మనం వేడి చేసినటువంటి లీటర్ పాలు కూడా ఇందులో పోసేసుకున్నామమ్మా. ఇప్పుడు పాలు పోసిన తర్వాత 1 పావు గంట ఉడకనివ్వాలమ్మా. పావు గంట ఉడకనివ్వాలి. అది కలిసిపోవాలి కదా. తర్వాత దీంట్లో కొంచెం కలిపిన బియ్య పిండి, ఈ కొంచెం కలిపిన బియ్య పిండి ఉంచుకున్నానమ్మా. దీంట్లో మనం 1 చుక్క నీళ్లు పోసి కలుపుకోవాలన్నమాట. కలిపినాక అందులో వేస్తే మనకి చిక్కదనం వస్తుంది. ఓకే. కొంచెం లాస్ట్ లో వాటర్ వేసి మనం కొంచెం బియ్య పిండి ఉంచుకున్నాం కలిపిన పిండిని. ఎక్కువ కాదు,
కొంచెం జస్ట్ ఆ గిన్నెకి ఇదిగో కొంచెం ఉంచుకున్నాము. దీన్ని నీళ్ళలో కొంచెం కలిపేసి ఇప్పుడు అది ఉడుకుతుంది కదమ్మా, దాంట్లో వేస్తాం అన్నమాట చిక్కదనం రావడానికి. ఓకే. ఇంకా తర్వాత దించి బెల్లం కలిపి ఇప్పుడు సైడ్కే కలుపుకుంటా ఉండాలమ్మా జాగ్రత్తగా. ఇలా సైడ్కే ఇలా సైడ్కి తిప్పుకుంటా ఉండాలన్నమాట. అవి ఉడుకుతూ ఉంటాయి, పాలలో ఉడికినాయి. ఒక్క 5 minutes ఉడికినాక ఈ కలిపిన బియ్యం పిండి నీళ్ళు ఉన్నాయి కదా, అవును, ఇవి పోసుకుందాం అన్నమాట. ఆ బియ్యం పిండి నీళ్ళు చిక్కదనం కోసం పోస్తాం అన్నమాట. కొంచెం ఈ బియ్యం పిండి నీళ్ళు పోసుకున్నామమ్మా. ఇది పోసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. ఓకే, చిక్కబడుతుంది అన్నమాట. ఇక్కడ మేము టెంపరీగా కట్టెల పొయ్యిలు కూడా మేము స్టార్ట్ చేసాం అన్నమాట. ఓకే. ఇప్పుడు ట్రెడిషనల్ గా మనకి మన అమ్మ నాన్న మన అమ్మమ్మలు వండినటువంటి కట్టెల పొయ్యి మీద మనం ఇక్కడ వంటలు చేసుకోవచ్చు అన్నమాట. పెద్ద పొయ్యిలు, కట్టెల పొయ్యిలు ట్రెడిషనల్ గా ఇప్పుడు ఆరోగ్యానికి కూడా మంచిది అంటున్నారు కదా, అందుకని ఈ కట్టెల పొయ్యిల మీదే వంట కూడా చేస్తాం అన్నమాట. ఇక్కడ రోలు అన్నీ కూడా మేము రుబ్బుతాం అమ్మ. అన్ని మసాలాలు గార్ల పిండి అన్ని కూడా ఇక్కడ రోల్లోనే రుబ్బి కట్టెల పొయ్యి పైన కట్టెల పొయ్యి మీదనే వేస్తాం అన్నమాట. కొన్ని కావాల్సినటువంటి కూరగాయలు కూడా పండిస్తున్నాం అమ్మ. బీర, కాకర, తర్వాత టమాటా, వంగ, గుమ్మడికాయ అన్ని వెజిటేబుల్స్ కూడా ఇక్కడ, పచ్చిమిరపకాయలు కూడా పండిస్తున్నాము. ఎందుకంటే ఆర్గానిక్ వెజిటేబుల్స్ తినమంటున్నారు కదా, అవి టేస్ట్ గా కూడా ఉంటాయి కదా, అందుకని అవే పండిస్తున్నాము. ఇక్కడ వచ్చినటువంటి పండినటువంటి గోంగూరతోటే గోంగూర మటన్ అనేది మన అమ్మమ్మలు వండే వంట చాలా బాగుంటుంది. అది కూడా ఇక్కడ కట్టెల పొయ్యి మీదే వండుతాం. ఈసారి నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు మీకు ఆ వంట చేసి చూపిస్తానమ్మా. గోంగూర మటను, గోంగూర చికెను ఇక్కడ వస్తే కంప్లీట్ నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు. వెజ్, నాన్ వెజ్ ఏదైనా సరే ఎంజాయ్ చేయొచ్చు. నాటుకోళ్ళు ఇక్కడ స్టే చేసిన వాళ్ళే చేసుకోవాలా? మనకి ఎవరైనా ఉన్నారా? ఇక్కడ కేర్ టేకర్స్ ఉన్నారమ్మా, వాళ్ళు వంట చేస్తారు. ఇక్కడ మనకి ఎక్కువగా ఫిష్ కూడా దొరుకుతుంది. ఇక్కడ ఫిష్ ఇక్కడ మటన్ చాలా బాగుంటుంది. మటను ఫిష్ బాగుంటుంది. ఇక్కడ వచ్చినటువంటి విజిటర్స్ కమ్మా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే, ఇఫ్ దే వాంట్ టు ఎంజాయ్ కుకింగ్, వాళ్ళు ఇక్కడ ఈ కేర్ టేకర్స్ ఒక సహాయంతో వాళ్ళకి కావాల్సినటువంటి వంటలు వాళ్ళు చేసుకోవచ్చు. ఈ కేర్ టేకర్స్ 4 ఉన్నారు కదమ్మా, వీళ్ళంతా హెల్ప్ చేసి పెడతారు. మీకు మసాలా రుబ్బడం అన్ని మీకు ఏం కావాలో అవన్నీ అసిస్ట్ చేస్తారు. మీరు వంట చేసుకోవచ్చు. మీకు ఎలా ఇష్టమో అలా వండుకొని యూ కెన్ ఎంజాయ్ నేచర్ కుకింగ్. ఓకే, ఇది ఉడికిందమ్మా. ఇప్పుడు ఆఫ్ చేసేయండి. సైడ్ పెట్టుకుని బెల్లం ఉంది కదా పాకం, అది మనకి ఎంత కావాలో అంత కలుపుకుందాం. ఒక 5 minutes కొంచెం ఆరాలమ్మా. కొంచెం ఆరిన తర్వాత మనం కలుపుకుంటాం. ఈలోపు ఈ జీడిపప్పు మనం వేయించినటువంటి నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ మనం కలుపుకుందాం. ఓకే అమ్మా. ఇంక ఇదైనాక ఇప్పుడు లాస్ట్లో మనం ఏంటంటే పాకం ఒక 5 minutes ఆరినిచ్చి వేడిగా ఉంటే మనకి ఏమవుతుందంటే ఒక్కోసారి బెల్లం సరిగ్గా లేకపోతే పాలు ఇరిగిపోతాయి అన్నమాట. అందుకని మనం సేఫర్ సైడ్ గా ఉండటానికి ఒక 10 నిమిషాలు ఆరనిద్దాం. ఇది ఈ పాల్తాల్క స్వీట్ లో ఈ గుంటూరు సైడు, విజయవాడ సైడు, వెస్ట్ గోదావరి కూడా కొంతమంది ఉట్టిపప్పు వండించుకొని ఉట్టిపప్పు నెయ్యి వేసుకొని తింటారనమాట. దాని తిన్న తర్వాత మనకి దాని టేస్ట్ తెలుస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. దీన్ని ముద్దపప్పులో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అమ్మా. ఇంకా 10 నిమిషాలు పడుతుంది. కొంచెం ఆరనిచ్చి బెల్లపాకం కలుపు. ఓకే అమ్మా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బెల్లపాకం ఉంది కదమ్మా, ఇప్పుడు దీంట్లో వడకట్టుకుంటా పోసేసుకుందాం. ఓకే అమ్మా. మనకి
ఏదైనా డస్ట్ ఉన్నా అంతా ఫిల్టర్ అవుతుంది. ఇప్పుడు పాల తాలికలు రెడీ అయ్యాయమ్మా. మీరు దీన్ని ఉట్టిపప్పుతోటి టేస్ట్ చేయండి. ఓకే, తర్వాత ఎలా కుదిరిందో చెప్పండి. ఓకేమా. ఇక్కడ ఉట్టిపప్పు ఉందమ్మా, నెయ్యి కూడా ఉంది. మీకు ఎంత నెయ్యి కావాలో అంత వేసుకోండి. అంత ఉట్టిపప్పు కొంచెం వేసుకోండి. ఓకే, అటలో మనం వేసినటువంటి అరటి చెట్లు ఉన్నాయమ్మా. ఈ ట్రెడిషనల్గా ఈ అరిటాకు మీదే మనం ఇక్కడ భోజనం చేసే ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఇక్కడికి ట్రెడిషనల్ గా అరిటాకులోనే మనం భోజనం వడ్డించుకొని తినవచ్చు. ఇప్పుడు కార్తీక మాసం వనభోజనాలు ఇలాంటివి కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఎంతమంది వచ్చినా కూడా మనం హ్యాపీగా ఈ చెట్ల కింద మనం భోజనం చేసుకోవచ్చు అమ్మా. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ పాలతాకులో ఒక టేస్ట్ని చూడండి. కొంచెం ఉట్టిపప్పు కూడా వేసానమ్మా. ఇదిగోమ్మా మనం తయారు చేసినటువంటి పాలతాకుల స్వీట్ని మీరు టేస్ట్ చూసి మీ అభిప్రాయం చెప్పండి. తర్వాత మీ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకి అందరికీ ఈ కిచెన్ మహారాణి ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు కూడా ప్రయత్నం చేయండి. చాలా తేలిక, ఒక హాఫ్ అన్ అవర్లో మనం చేసుకోవచ్చు దీన్ని. ఓకే అమ్మా, ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుందండి. మీరు కూడా ఈ నేచర్లో ఇంత బ్యూటిఫుల్ రెసిపీ చేసిన మన అమ్మగారికి థ్యాంక్స్ చెప్తూ మీరు కూడా చేసుకోవాలనుకుంటే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అమ్మ, మా కిచెన్ మహారాణి నుంచి మా మహారాణికి చిన్న గిఫ్ట్ మా మహారాణి కోసం. థ్యాంక్ యూ. మా మహారాణి షో నుంచి మీ కిచెన్ మహారాణి ఛానల్కి చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మహారాణి ఇంకా బాగా డెవలప్ అవ్వాలండి. ఇంకా ఇలాంటి చాలా రెసిపీస్ ఉన్నాయమ్మా. మనం ఇక్కడ ఇదే హోమ్ స్టేలోనే మనం చేసి తప్పకుండా అమ్మా. మా ఇక్కడ ఉన్నటువంటి మా కేర్ టేకర్స్ 2 ఉన్నారమ్మా ప్రస్తుతానికి. వాళ్ళిద్దరు, మిగిలిన 2 అక్కడ తోటలో పనిచేస్తున్నారు. నమస్తే అమ్మా. నమస్తే. వీళ్ళు ఒరిస్సా నుంచి వచ్చారమ్మా. వీళ్ళు మొత్తం వచ్చినటువంటి ఇక్కడ టూరిస్టులు వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం వీళ్ళు ఇక్కడ చేస్తారు. వాళ్ళు కిచెన్ లో వంట చేసుకోవాలన్నా కూడా వాళ్ళంతా సహాయం చేస్తారు, హెల్ప్ చేస్తారు. వాళ్ళకి ఏం కావాలో అది చేస్తారు. మీరు కూడా చూసారు కదమ్మా. సో మీ విజిటర్స్, మీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఎవరెవరికైతే ఈ ప్లేస్ విజిట్ చేయాలనుందో తప్పక విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఓకే, చూసారు కదా, ఈ ప్లేస్ని, ఈ రెసిపీని రెండు మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.